తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సమాజానికి సేవ చేయాలా అనే ఒక ఉద్దేశంతో 2017వ సంవత్సరంలో ఓపెన్ మైండ్స్ ఫర్ బెటర్ సొసైటీ అని స్థాపించి ఇప్పటి వరకు కూడా ఇట్లా విద్యార్థులకు వచ్చి విద్య అంటే ఏంటి, వైద్యం అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి అని ఏ గవర్నమెంట్ అయినా సరే పార్టీలకు అనుబంధం లేకుండా మంచిని వివరించడానికి ముందుకు వచ్చిన మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారిని మన కాలేజీ తరఫున అభినందిస్తున్నాము. అదేవిధంగా విజయ్ డిఓ పాండురంగ సార్ని కానీ వెంకటేశ్వర రెడ్డి గారిని కానీ అంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అవి మనకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి, మీరంతా మీరు ఆలోచించగలరు. కాబట్టి మీరు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య అనేది ఏ విధంగా ఉంది, వైద్యం అనేది ఏ విధంగా ఉంది, తర్వాత ప్రభుత్వం అనేది ఎటువంటి విధానాలు అవలంబిస్తుంది అని కనుక మనం చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తి చేస్తున్న కాలంలో ఎన్నో కొత్త పద్ధతులను తీసుకొచ్చినారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు విద్యను మొదటగా తీసుకుంటే నాడు నేడు విద్యలో అంతకుముందు ఏ ప్రభుత్వాలు మార్చలేని విధంగా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా దాదాపు వేల కోట్ల రూపాయలు పెట్టి రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ ఈరోజు మార్చడం జరిగింది. పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా అని ఏ పాలకులు తీసుకురాలేని ఇంగ్లీష్ మీడియాన్ని కూడా నాడు నేడు ద్వారా తర్వాత ఈ విద్యా వ్యవస్థలో మార్పులు అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత మన ఇంట్లో మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో మన పిల్లలు చదువుకొని బాగుండాలా అంటే మన ఇంట్లో ఆలోచించేది రెండే, ఎడ్యుకేషన్, మెడికల్. ఆ రెండింటినీ కూడా గవర్నమెంట్ ఈరోజు ఆలోచిస్తుంది. మంచి విద్యను ఇవ్వగలిగితే చాలు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళ రూపురేఖలు మారిపోయినాయి. అదే విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు. తర్వాత వైద్యంలో కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా ఆరోగ్యశ్రీ, అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం, ఈరోజు ఎంతోమంది బీదల కుటుంబాలు ఆరోగ్యశ్రీ వలన అంటే కార్పొరేట్ వైద్యం ఖర్చు భరాయించలేని పేదలంతా కూడా ఆరోగ్యశ్రీ వరాన్ని అందుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఎన్నో రకాల ప్రభుత్వ విధి విధానాలు అనేది ఈ గవర్నమెంట్లో తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు కూడా తెలుసు. ఇక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా మీరంతా అమ్మఒడి తీసుకున్నారా? అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ మనకు పార్టీలు అనేది సంబంధం లేదు. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉంది అని కానీ మనం చూస్తే రైతు భరోసా కింద దాదాపు 52 లక్షల మంది లబ్ధి పొందినారు. దాదాపుగా 31,000 కోట్ల రైతు భరోసా కింద. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో 10,000 రైతు భరోసా కేంద్రాలు, 15,000 సచివాలయాలు, 10,000 రాజు ఆరోగ్య క్లినిక్లు ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా అభివృద్ధి కాదా? కాబట్టి ఈ ఆరోగ్య కేంద్రాలను మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చూసి ఆర్బీకే కేంద్రాలను ప్రవేశపెట్టండి అని చెప్తుంది. నాడు నేడు చూసి ప్రతి రాష్ట్రంలో కూడా నాడు నేడు ప్రవేశపెట్టండి మన
ప్రధానమంత్రి గారే చెప్తున్నారు. అంటే ఈరోజు మన ఏపీలో ప్రభుత్వం అనేది ఎట్లుందంటే దేశానికే ఆదర్శంగా ఉంది. కాబట్టి మనం ఏ దానికి సపోర్ట్ చేయడం అనేది కాదు, మంచి ఏదనేది మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. అంతేకాకుండా ఉచిత పంటల బీమా కింద 7,800 కోట్ల లబ్ధి జరిగింది. అంటే ఏదన్నా ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు నష్టపోతే ఆ రైతులకు ఈ రోజు వరకు అంటే గవర్నమెంట్ ఎంత అంటే 7,800 కోట్లు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కింద 27 లక్షల మంది పేషెంట్లకు 8,800 కోట్ల రూపాయలను ఇచ్చింది. అంటే ఇంతకన్నా ఏ ప్రభుత్వం ఆలోచిస్తుందా పేదల గురించి ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు బడికి వెళ్ళే పిల్లలకు మన ఇంట్లో మన పిల్లల గురించి కూడా మనం ఆలోచించాం. అటువంటిది ఎటువంటి షూ ఉండాలా, ఎటువంటి బ్యాగ్ ఉండాలా, లాస్ట్కు మధ్యాహ్న భోజనంలో కూడా ఆ పిల్లల ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ చిట్టి తీసుకుంటారు కదా, ఎటువంటిది ఇవ్వాలా అని ఆలోచించే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే. కాబట్టి మీరంతా విజ్ఞతతో ఆలోచించి ఈ గవర్నమెంట్లో ఏమేమి జరుగుతున్నాయి అనేదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ కింద దాదాపు 2 కోట్ల మందికి సేవలు అందించినారు. చాలామంది ఈరోజు అంటున్నారు సరే ఇవన్నీ స్కీమ్సే కదా, ఏమేమి అంటే స్కీమ్స్ తప్ప ఏం జరుగుతుందని. ఈరోజు వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, తలసరి ఆదాయంలో గత ప్రభుత్వంలో 17వ స్థానంలో ఉండేది ఈరోజు ఈ ప్రభుత్వంలో 9వ స్థానంలో ఉంది. అంతేకాకుండా ఆర్బీఐ నివేదిక ప్రకారం జిఎస్డిపి రేట్ అనేది గత ప్రభుత్వంలో 22వ ర్యాంక్లో ఉంటే ఇప్పుడు 1వ ర్యాంక్లో ఉంది. అంటే చూడండి ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందుతుంది ఈ ప్రభుత్వంలో. అంతేకాకుండా అప్పులు చూసుకుంటే గత ప్రభుత్వంలో 169% పెరిగినాయి, కానీ ఈ ప్రభుత్వంలో 58% మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో నంబర్ 1 ర్యాంక్ అనేది కంటిన్యూగా 2 years వచ్చింది ఈ గవర్నమెంట్లో. కాబట్టి ఇంతగా అభివృద్ధి అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. పారిశ్రామికంగా చూసుకుంటే దాదాపు 67,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అందులో 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు, అంతేకాకుండా 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు, తర్వాత ప్రైవేట్ సెక్టార్లో 16.5 లక్షల ఉద్యోగాలు. అంటే ఇంత అభివృద్ధి ఇంకెక్కడైనా జరిగిందా ఒక్కసారి ఆలోచించండి. అంటే విద్యాపరంగా, వైద్యం పరంగా, సంక్షేమం ఇంతకంటే ఏ గవర్నమెంట్లో కూడా జరగలేదు. వీటితో పాటు వడ్డీ లేని రుణాలు, ఉచిత పంటల బీమా, భూ యాజమాన్య హక్కులు, ఆరోగ్య ఆసరా, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా సంఘాలు, తర్వాత ఈరోజు మహిళలు తలెత్తుకునే విధంగా దిశ యాప్ ఒక్క 2 ఏళ్లలోపు 3 నిమిషాల్లో వచ్చింటారు షీటింగ్స్. కాబట్టి మీ ఇష్టం వచ్చినది ఏ రకంగానైనా తీసుకోండి, అభివృద్ధి అనేది జరిగింది. అంతేకాకుండా పేదలందరికీ ఇల్లు, ఇక్కడ ఎంతోమంది వచ్చినారు, ఇళ్ళ పట్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యశ్రీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యా దీవెన తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఇవన్నీ చూసి మన ఐక్యరాజ్య సమితి ఛాంపియన్ అవార్డుకు ఈ రైతు భరోసా కేంద్రాలను మన సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసింది. ఎక్కడ ఈ విధంగా లేదు, ఇండియాలో ఏ స్టేట్లో లేదని ఐక్యరాజ్య సమితి ఛాంపియన్కు మన రైతు భరోసా కేంద్రాలను నామినేట్ చేసింది. అంతేకాకుండా ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పినారు.
ఇవన్నీ మనం చెప్తున్నవి కాదు, ప్రముఖులు చెప్తున్నవి. అంటే ఏపీలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది ఇంకా చాలామంది చెప్తున్నారు. అంతేకాకుండా WEF హెల్త్ కేర్ చీఫ్ శ్యామ్ కిషన్ ఏమని చెప్తున్నారంటే ప్రతి 2000 మంది జనాభాకు ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఏపీ కంటే అనువైన రాష్ట్రం ఏదీ లేదు చెప్పారు. అంతేకాకుండా 32 లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకంతో సంరక్షణ కల్పించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అంతేకాకుండా విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి పథకం వల్ల అక్షరాస్యత రేటు పెరుగుతుందని నోబెల్ గ్రహీత జాన్ బి గూడెనఫ్ ఆయన కూడా అన్నాడు. అంటే ఎందుకంటే చాలామంది ఒకప్పుడు ఫీజులు కట్టే పరిస్థితి లేక, చదువుకోవడానికి స్తోమత లేక, ప్రైవేట్ కాలేజీలో చేరలేక అక్షరాస్యత రేట్ అనేది చాలా తక్కువ ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ చదువుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్షరాస్యత రేటు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా స్కోచ్ అవార్డులు, ఈ అగ్రికల్చర్లో స్కోచ్ అవార్డులు ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఏపీ యొక్క సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని క్యాడ్బరీ కానీ కియా మోటార్స్ కానీ ఇవన్నీ ఒప్పుకుంటున్నాయి ఈరోజు. ఎందుకంటే ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలి ఏపీలో అంటే సింగిల్ విండో క్లియరెన్స్. అంతేకాకుండా పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం ఉంది. కాబట్టి ఇంతకన్నా అభివృద్ధి అనేది ఎక్కడ ఏ గవర్నమెంట్లో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఒకటే, మనకేం కావాలి, మన గవర్నమెంట్లో మనకేమేమి మంచి జరిగింది, మన ఇంట్లో మన అమ్మకి ఏం జరిగింది, నాన్నకి ఏం జరిగింది, మనకేమొచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలే. ఇవే కాకుండా దాదాపుగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్ట్స్, రోడ్లు గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో వేసిన రోడ్స్ ఎక్కువ ఉన్నాయి. అంత ఎందుకంటే ఎక్కడ వద్దు, మన కర్నూలులోనే చూడండి వార్డులో అభివృద్ధి ఉంది. కాబట్టి ఒకటే మనం చెప్తున్నాం, ఆలోచించాలా. ఇందాక మనం అనుకున్నాం భారతదేశం అంతా యువత చేతుల్లో ఉంది. యువత ఆలోచించి మంచి పాలకులను ఎన్నుకున్నప్పుడే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుంది. కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్లో మనం ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మనం ఆలోచించి స్వతంత్రంగా న్యూట్రల్గా ఎవరు మంచి చేస్తున్నారు అనే నిర్ణయం తీసుకొని వాళ్లకు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఒకటే నేను ఫైనల్గా చెప్పేది, మీకు ఏదైతే మంచి జరిగిందో దాని గురించి వీలైనంత ఎక్కువ మందికి చెప్పండి.